guys, welcome to our channel. నేను మీ తేజ. సో ఒక 3-4-5 డేస్ నుంచి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఫుడ్ కి సంబంధించి. సాఫ్ట్వేర్ శిరీష ఆమె జాబ్ చేస్తూనే ఒక పక్క ఫుడ్ బిజినెస్ కూడా చేస్తుంది అండ్ చాలా మంది ఇక్కడికి వచ్చి తింటున్నారు. ముఖ్యంగా ఫుడ్ అయితే చాలా టేస్ట్ గా ఉంది, చాలా బాగుంది అంటున్నారు. ఆల్రెడీ మనం కొన్ని రివ్యూస్ కూడా తీసుకున్నాం. ఒకసారి శిరీషతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన సంపాదనతో ఆమె ఏవో స్థలాలు కొన్నాదంట, బిల్డింగ్స్ కట్టిందంట, కొంతమంది ఇవన్నీ చెప్తున్నారు. ఒకసారి అవన్నీ నిజమా అబద్ధమా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శిరీష గారు. సో ఎట్లా నడుస్తుంది బిజినెస్? మీరు అనుకున్నట్టు బిల్డింగ్ కట్టినంత కాదు, బానే వెళ్తుంది. టచ్ బిల్డింగ్ లో ఫ్లోర్ కొన్నారు కదా, ఆ బిల్డింగ్ ఎక్కడుందో నాకు చెప్తే నేను వెళ్ళి ఓన్ చేసుకుంటా పోను. నా పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది పెట్టించుకుంటా నేను. కరెక్ట్. సో అంటే మీ ఫుడ్ బిజినెస్ కి సంబంధించి వీడియోస్ అన్ని కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో అవి చూడగానే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ భయం అవుతుంది. ఎందుకు భయం వేసింది? అంటే బాగా ప్రమోట్ అవుతుందిగా. అలా ఏం కాదు. ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది, పెద్ద ఆర్డర్. క్యాటరింగ్ పంపిస్తున్నారా? క్యాటరింగ్ వెళ్తూ ఉంటాయి రెగ్యులర్ గా. రెగ్యులర్ అని చెప్పను, వెళ్తూ ఉంటాయి, పర్లేదు. అసలు ఏంటి ఈ థాట్ ఎలా వచ్చింది, ఐడియా ఎలా వచ్చింది? ఒక పక్క జాబ్ చేస్తూ మరొక పక్క ఈ బిజినెస్ చేయడం అనేది? లేదు, జాబ్ ఆపేసాక ఇందులోకి వచ్చాను. సాఫ్ట్వేర్ జాబ్? సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇందులోకి వచ్చాను. కంటిన్యూ చేయలేదు. ఏసీలో కూర్చుని మంచిగా టిక్ టిక్ అని కొట్టుకోవచ్చు కదా. టిక్ టిక్ అని కొట్టుకోవచ్చు. ఇది కూడా హెక్టిక్ అవుతుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు అవుతుంది. ఓకే. చాలా మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అడగండి సాఫ్ట్వేర్ జాబ్ ఎలా ఉంటుందో. ఓకే. అందరూ ఏమిటంటే సాఫ్ట్వేర్ అంటే ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు. ఇప్పుడు కూడా ఒక కస్టమర్ అంటున్నారు, ఏసీ రూమ్ లో కూర్చోవడం మానేసి నీకు ఎందుకంట్లో అని చెప్పి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు, అక్కడ ఉండేది దానికి ఉంటుంది, ఇక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా. అంటే ఈ సాటిస్ఫాక్షన్ కోసమే ఫుడ్ బిజినెస్ పెట్టారా? అలానే కాదు, 2 థింగ్స్. ఒకటి, ఆల్రెడీ జాబ్ చేశాను, నాకు అది ఉంది. ఎట్ ది ఎండ్ నాకేంటంటే బిజినెస్ వైజ్ సెటిల్ అవ్వాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ నుంచి బిజినెస్ లోనే ఉండాలి అనేది ఉండేది. బట్ పేరెంట్స్ కోసం జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత ఇంకా నాకు అనిపిస్తుంది, ఓకే ఇలా చేసుకుంటూ వెళ్తే ఇలా టై అయిపోతా ఉంటాయి. లైక్ ఈఎంఐస్ ఉంటాయి, అవి ఉంటాయి, బౌండ్ అయిపోతా ఉంటాం వాటికి. వద్దు, అంతవరకు తెచ్చుకోవద్దు, బిజినెస్ లో దిగాలి అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు బి ఎ బాస్. అది నాకు ఇష్టం. ఐ లైక్ ఓనర్షిప్ అన్నమాట. సో అందుకు బిజినెస్ లోకి దిగాను నేను. అంటే జాబ్ చేసుకుంటున్నప్పుడే కొంచెం అమౌంట్ అట్లా సేవింగ్స్ లో పెట్టి తర్వాత స్టార్ట్ చేశారా? అంతే. అలాగే. మన హోటల్ పేరేంటి? పల్లెటూరి టిఫిన్స్ అని. నాది యాక్చువల్లీ టిఫిన్ సెంటర్. ఓకే. టిఫిన్ సెంటర్ తర్వాత కొంచెం అది స్లో అనిపించిన తర్వాత నాకు అనుకున్నా, ఓకే ఒకటి స్లో అయితే ఏంటి, బిజినెస్ ఇంకో దానికి కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే బిజినెస్ అంటే నార్మల్ ఇది బిజినెస్ ఏనా, లేకపోతే మీ చేతి వంట అందరికి తినిపిస్తున్నారా? అంత షెఫ్ అయితే కాదు. అంత షెఫ్ అయ్యంటే ఇంకొక 5 ఫ్లోర్స్ అన్నారు చూసారా బిల్డింగ్, అది నిజంగా కొనేదాన్ని. ఏమో అంటే నేను 3-4 డేస్ నుంచి వింటున్నా, శిరీష అమ్మే ఒక ఫ్లోరే కొనిందంట. 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్? 5 ఫ్లోర్స్ బిల్డింగ్. కోకాపేటలో ఎన్ని ల్యాండ్స్ కొన్నారు? అయ్యో, కోకాపేట్ చాలా చీప్ యాక్చువల్లీ. గచ్చిబౌలిలో సగం ప్రాపర్టీస్ మావే. అంటే రెగ్యులర్ గా మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి కస్టమర్స్ వస్తారు? డిపెండ్స్ అనమాట. యాక్చువల్లీ అయితే కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ రన్నింగ్ ఇప్పుడు ఉంది కాబట్టి మనకి ఎంప్లాయీస్ వస్తుంటారు. ఎంప్లాయీస్ వస్తే క్యాబ్స్ వస్తుంటాయి మనకి. హాలిడేస్ ఉన్నాయనుకోండి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే ఎంప్లాయీసే కదా ఊబర్ అని క్యాబ్స్ అని బుక్ చేసుకుంటారు. సో వాళ్ళు వస్తుంటారు, వీళ్ళు వస్తుంటారు ప్యారలల్ గా. సో రెగ్యులర్ గా ఉండిపోయారా ఈ బిజినెస్ లో? 110. రెగ్యులర్ గా ఉండిపోయారా? మ్యాక్స్ 110. అంతే కదా, మనకి ప్రాఫిట్ ఉంది, బాగుంది, కంఫర్ట్ ఉంది అనిపించినప్పుడు అదే చేసుకుంటాం కదా. జాబే 5 years చేశాను, ఇంకా ఇష్టమైంది కదా ఇది కంటిన్యూ చేస్తాను. అంటే నేను మీ వీడియోలో చూసినప్పుడు మీ ఫాదర్ కి ఇంట్రెస్ట్ ఉండే, బట్ ఆయన చేయలేకపోయారు, మీరు చేస్తున్నారు. చాలా ఏం చెప్పలేదు. మా ఫాదర్ కి మాకు క్యాబ్స్ ఉండేవి, డ్రైవర్స్ ఉండేవాళ్ళు మాకు. సో మా వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళేవారు అనమాట. మా డాడీ కూడా అక్కడ తినేవాళ్ళు మా డాడీ. సో అప్పుడు అనుకున్నా, ఓకే బయట అలా కూడా ఫుడ్ దొరుకుతుందని నాకు అప్పుడే తెలిసింది అనమాట. ఇంటర్ ఆ టైంలో తెలుసు నాకు. సో అప్పుడు తెలుసు. తర్వాత మా డాడీ ఇంటికి వచ్చి చెప్పారు, పప్పు అలా ఉంది ఇలా ఉంది. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్ కదా, సో మాకు తెలుసు ఫుడ్ బాగా ఎలా ఉంటుందో. అంటే ఇట్లా ఫుడ్ బిజినెస్ అంటే రోడ్ సైడ్ అంటే కొంచెం మాస్, ఇక్కడ జనాలు వచ్చేవారు కూడా కొంచెం మాస్ ఉంటారు. మాస్ ఏంటి, క్రిటిసిజం ఉంటుంది కూడా. ఏం తీసుకున్నారు? 2 నాన్ వెజ్, ఒకటి 300. ఈ డైలాగ్ తో ఫేమస్ అయిపోతారు.
అంటే ఇన్ని రోజుల వరకు ఎట్లా అనిపించింది వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటారు? ఏది ఇన్ని రోజులు కస్టమర్స్ ని చాలా మంది చూస్తుంటారు కదా, సో ఇట్లా అలా అడుగుతున్నా. కొన్ని పాజిటివ్ ఉంటే కొంతమంది ర్యాష్ గా మాట్లాడతారు అన్నమాట. మనకేంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో కొంచెం డీసెంట్ గా మాట్లాడుకుంటూ వెళ్తాము. ఎంత హార్ష్ గా ఉన్నా సరే ఫేస్ మీద స్మైల్ మెయింటైన్ చేయాలి. అక్కడ మేనేజర్ వచ్చినా సరే ఓకే సార్ ఫైన్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే అరుస్తారు అనమాట వాళ్ళు. ఎక్కడో ఫ్రస్ట్రేషన్ మనం మీద చూపించినా సరే మనం అరవకూడదు ఇక్కడ. సో కంట్రోల్డ్ గా ఉండాలి. కస్టమర్లే మన దేవుళ్ళు. బీపీ వస్తుంటది లోపల, అయ్యి నువ్వేంటో నన్ను అంటున్నావని. ఓకే రోడ్ మీద బిజినెస్ పెట్టాం, మనం పడాలి. అంటే బీపీ అంటే కర్రీలు ఉప్పు తక్కువైంది అలా అని కాదు, ఎంతసేపు నుంచోవాలి, ఎంతసేపు పెడతా నువ్వు, త్వరగా జల్దీ పోవాలి కదా నేను, అది అంటూ ఉంటారు. సో అందుకని చెప్పి అదొక్కటే ఇష్యూ అవుతుంది. లేదు అంటే పర్లేదు. ఇప్పుడు క్రౌడ్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది మాకు వెంటనే ఇవ్వడానికి. ఫస్ట్ ఎవరు వచ్చారో చూసుకోకపోయినా సరే వాళ్ళు నేను వచ్చాను నాకంటే ముందు అడుగు పెట్టు, ఇదో పెద్ద ఇష్యూ అవుతుంది అన్నమాట. మరి దీనికన్నా సాఫ్ట్వేర్ జాబ్ బెటర్ కదా? అలా ఎందుకు అనుకోవాలి? అక్కడ అంటే ఇలాంటి అబ్బా ఎవరు చెప్పారు ఆఫీస్ పాలిటిక్స్ అని? మీరు ఎక్కడ వినలేదా ఆ డైలాగ్? ఎప్పుడు వినలేదా మీరు? అంటే ఆఫీస్ పాలిటిక్స్ వల్ల బయటకు వచ్చారా? ఆఫీస్ పాలిటిక్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీ. అక్కడ ఏంటంటే మనం మాట్లాడడం తక్కువ, మనం మాట్లాడలేం, వాదించలేం. ఎందుకంటే మన పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంటే అంటే మన బొచ్చాల చేతిలో ఉన్నట్టు ఉంటుంది. ఫైనల్ గా ఏదైనా ఇవ్వాలంటే అడుక్కోవాలి, రిక్వెస్టింగ్ బెగ్గింగ్ జరుగుతుండే చాలా ఉంటాయి అలా. అదే మన ఓన్ బిజినెస్ అయితే మనమే ఓనర్. అంతే, నాకు నచ్చినప్పుడు పెట్టుకుంటా, నచ్చినప్పుడు మానేస్తా. ఎవరైనా అన్నారు అనుకోండి కంట్రోల్లోనే ఉంటాను, బట్ కోపం తెచ్చుకునేంత దాకా వెళ్ళను. మాకు ఎంప్లాయీస్ ఉంటారు, శాలరీస్ ఇచ్చుకుంటాను, నాకు వచ్చే ప్రాఫిట్ తో నేను హ్యాపీగా ఉంటాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓకే నా బిజినెస్ ఇంత జరిగిందా, డబ్బులు లెక్క పెట్టుకుని ఫైన్, ఇవాళ కష్టానికి బాగానే వచ్చింది, హ్యాపీ. రైట్ బ్రో. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ మీకు? ఫుడ్ బాగుంది అన్న, ఇక్కడ హోమ్ మేడ్ టైప్ ఉంటుంది, మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తింటుంటాను. ఇక్కడ అంటే మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ ఇక్కడ ఈమె అమ్ముతున్న దాంట్లో? నేనైతే ఇక్కడ వెజ్ తింటానా ఎక్కువ, నాన్ వెజ్ కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ వెజ్ ఇంకా చాలా బాగుంది. వెజ్ లో ఏ కర్రీ బాగుంది? బెండకాయ ఫ్రై, ఇంకా వంకాయ కూడా మొన్న బాగానే ఉంది. అప్పుడప్పుడు వచ్చి తింటా ఇక్కడ. రెగ్యులర్ వస్తారు ఇక్కడికి? అప్పుడప్పుడు. ఎప్పుడైనా కస్టమర్స్ రాకపోతే రండి బాబు రండి అట్లా ఏమైనా చేస్తారా? ఫీల్ అయితా ఎవరు రాలేదేంటి వాళ్ళని. అంటే ఇట్లా అంటారు కదా, అంటే మాక్సిమం ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళు రండి బాబు రండి వేడి వేడిగా. మరి సాఫ్ట్వేర్ జాబ్ చేసి మరి అలా అంటే మా అమ్మ చెప్పు తీసుకుని ఎక్కడ కొడద్దో తెలియదు. అసలు ఇంట్లో వాళ్ళకి ఇష్టమా లేదా? ఇష్టం లేదు. నిన్న కూడా ఫోన్ చేసి తిట్టింది, ఏంటి ఇంటర్వ్యూలో వస్తావంటే ఇంటర్వ్యూలు ఇచ్చావంట అని. ఇంకా వాళ్ళకి యూట్యూబ్ లో వస్తుంటాయి కదా, యూట్యూబ్ లో రావైనా మా రిలేటివ్స్ మా అమ్మకి ఫోన్ చేసి, ఎప్పుడు ఫోనే చేయని వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారంట మా మమ్మీని ఇలా అని చెప్పి. అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వద్దని నిన్నే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అందుకే మీకు నో చెప్పా. మీరు ఎక్కడి నుంచో వచ్చాం అంటే ఇంక నేనే సర్లే మన కోసం వచ్చారు. ఎక్కడి నుంచో రాలేదా, మీరు పెట్టి నుంచో వచ్చాం. క్యాన్సర్. అబ్బా ప్లీజ్ అండి, కుమార్ ఎప్పుడు దాకా వేసుకున్నాను నన్ను. కస్టమర్స్ కుమారి ఆంటీ 2.0 అందరూ ఇది చూసే వస్తున్నారు ఇక్కడికి. మీరు చెప్పద్దు, మీరు రెగ్యులర్ కస్టమర్, స్వీట్ పెట్టమని రికమెండేషన్ కూడా పెట్టారు మీరు. సో ప్రసాదం తండందూత. సో అందరికి ఉన్న ప్రశ్న ఏంటంటే, ఓకే లైక్ ఒక మహిళ ఒక మంచి బిజినెస్ చేస్తుంది, ఫుడ్ బిజినెస్ చేస్తుంది, ఓకే హ్యాపీ, అండ్ ఈమెను చూసి చాలా మంది చాలా విషయాలు నేర్చుకోవచ్చు, ముందుకు లైఫ్ లో ఇంకా వెళ్ళవచ్చు అలా అనుకుంటారు. ఇంకోలా కూడా అనుకుంటారు, చదువుకుని ఇలాంటి డాషాలు వేస్తానని తిట్టే వాళ్ళు ఉన్నారు. 2 sides ఆఫ్ ది కాయిన్ చూసుకోవాలి, 1 side కాదు. సో ఉంటుంది ఎవరికైనా. ఫస్ట్ డే నా ఎక్స్పీరియన్స్ రోడ్డు మీద పెట్టేటప్పుడు చాలా లోపల చాలా ఫీల్ అయ్యాను. నేనేంటి స్టేజ్ లో ఉన్నాను, ఇక్కడికి వచ్చి పెట్టాను, ఇదే పీక్కున్నా 2 days తర్వాత అనిపించింది ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, నేనేం చేయట్లేదు, ఇది నా బిజినెస్, నేను రన్ చేసుకున్నా, దట్స్ ఇట్, అంతే, ఇంకే నో మోర్ క్వశ్చన్స్ అని చెప్పి స్టార్ట్ చేసా. అంటే మా వ్యూవర్స్ అందరూ కూడా
ఈమె సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఇందులోకి వచ్చిందంటే అంటే అక్కడ 1,00,000 వస్తాయి, మాక్సిమం ఇక్కడ 3 lakhs వస్తాయేమో, అందుకే వచ్చి ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నిజంగా 5 floors బిల్డింగ్ కి మీరు నిజంగా వాళ్ళు పెట్టిన thumbnail నిజం చేస్తారు తెలుసా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి. పక్క ఎప్పుడు గృహప్రవేశం ఎప్పుడు ఇన్వైట్ చేస్తా త్వరలో. ఆ ఇల్లు ఎక్కడ ఉందో మీరు ముందు నాకు చూపించండి, మీరు నేనే పిలుస్తాను మీ అందరినీ ఈ వంటలతోటి. పల్లెటూరు వంటలా ఏదో హోటల్ పేరు? పల్లెటూరు టిఫిన్స్. పల్లెటూరు టిఫిన్స్. మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? త్వరలో వచ్చే ఓపెన్ గా ఐఐటి అడుగుతున్నా. నెక్స్ట్ డే అసలు బతుకుంటాం లేదో తెలియని నేను ఫీల్ అవుతుండే. ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఒకటి నాకు, అలాంటిది ఏమీ లేదు. గ్రో అయితే చాలా అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మర్చిపోయా, సీజన్ 8 అయినా బిగ్ బాస్ శిరీష గారు వెళ్తున్నారా లేదా? అన్నపూర్ణ వాళ్ళు వచ్చే ఉంటారే ఆల్రెడీ. బిగ్ బాస్ ఎప్పుడు వెళ్తున్నారు బిగ్ బాస్? నాకు అంత సీన్ లేదు, అంత సినిమా లేదు. జస్ట్ అది ఒక ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిన వీడియో వల్ల, అది వైరల్ అవడం వల్ల థ్యాంక్స్ టు నిరుపమ మేడం, ఆమె వల్లే నాకు కొంచెం క్రౌడ్ పెరిగారు, కొంచెం పబ్లిక్ లో నేనంటే ఏంటో తెలిసింది, ఫుడ్ కూడా బాగుందని చెప్పి అలాగే వచ్చారనమాట. అదొక్కటి ఆమెకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ కి వెళ్ళే అంత సినిమా నాకైతే నిజంగా లేదు. అబ్బాయి ఏదో ఫన్నీగా అడుగుతున్నాడు, సీరియస్ తీసుకుని కమెంట్స్ లో వేసుకోకండి నన్ను రిక్వెస్ట్. నీకు తెలియదు, నువ్వు వీడియో చేసి వెళ్ళిపోతావు, అక్కడ నా ఫోటో కింద కమెంట్స్ నన్ను వేసుకుంటున్నారు. అది కూడా ప్రమోషనే. ఒక్కొక్కడు ఫస్ట్ వీడియోలో నన్ను చూసి దీనికి ఎవరు సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చిందని పెడుతుంటే నాకే అసలు నా ఫేస్ కి టాలెంట్ కి సంబంధం వద్దు దయచేసి ఇలాంటివి పెట్టి నేను వీడియో కూడా చూసుకోవాలి కాదు. అంటే ఈ వీడియో అంటే మీరు ఎట్లా వీడియోస్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ మీ కాలేజ్ వచ్చారు ఇక్కడ? అది గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పటిదాకా శిరీష బతుకుందో లేదో కూడా తెలియని వాళ్ళు నాకే వీడియో చేసి సిరిని వీడియో చేసామంటున్నారు. అందరూ అదే ఫోన్లు చేస్తున్నారు. ఏంటి ఫోన్లు చేస్తారా అనుకున్నా. ఎందుకు ఇక్కడికి వచ్చారా? అబ్బే ఫోన్లే చేయట్లేదంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారా? లేదు, ఎవరు రాలేదు. కాల్ చేసి ఏమంటున్నారు నార్మల్ గా? నాకేమనట్లా, అయ్యో మీ అమ్మ ఉద్యోగం పోయిందంట కదా, రోడ్డు మీద మీల్స్ పెట్టుకుంటుందంట కదా అని ఇది మాట్లాడేది వాళ్ళు. అందుకు మా మమ్మీకి మండుతుంది. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ అసలు? నాది నిడదవోలు దగ్గర కోరుమామిడి అని విలేజ్. కోరుమామిడి లైక్ ఈవి సత్యనారాయణ తెలుసు కదా డైరెక్టర్. నిడదవోలు దగ్గర. ఎన్ని ఆంధ్ర వంటలా? యా. ఓకే, సో అది మ్యాటర్. ఇది ఏంటి పార్సల్? వెజ్. ఈవి సత్యనారాయణ గారు మీ ఫ్రెండ్సా? ఐ మీన్ మీ రిలేటివ్సా? కాదు. అల్లరి నరేష్ గారికి ఏమైనా మీరు చుట్టాలు అయితారా? కాదు. ఇన్ని ఇంటర్వ్యూల్లో ఇన్ని నెక్స్ట్ అల్లరి నరేష్ గారు ఇక్కడికి రాబోతున్నారు. ఆ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారు శిరీష గారు. సో మీరందరూ సారీ వాట్ ఆర్ యు ఆస్కింగ్? బాబు మీరు తగలబెట్టేసేలా ఉన్నారు నన్ను. నథింగ్ లైక్ దట్ యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ నిజంగానే అల్లరి నరేష్ గారు ఇక్కడికి వస్తే ఫుడ్ పెట్టి డబ్బులు ఏమంటాను. ఎవరైనా అంతే కదా, తమ్ముడే పేకాడు. అంటే మీన్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కోసం ఇట్లాంటి ప్లేసెస్ కి వచ్చి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా. అసలు నా గురించి నేను అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు, మీరే క్రియేట్ చేస్తున్నారు తెలుసా. సినిమా వాళ్ళు వస్తారని ఇవన్నీ నాకు లేని మీరు క్రియేట్ చేస్తున్నారు నా మైండ్ లో. ఓకే, నాకేంటి అందరూ భయపెడుతున్నారు. ఏమని వీడియోలు ఇస్తున్నావు, అది చేస్తున్నావు, ప్రాబ్లం అయింది నీకు, అనవసరం, నీకు అవసరమా అని నన్ను అంటున్నారు. సో అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతం అయితే. ఐఎమ్ హ్యాపీ విత్ మై బిజినెస్. దట్స్ ఇట్. ఓకే, మీ దగ్గర బాగా మంచి కర్రీ ఏంటి? అలా ఏముండదు, తింటే మంట రావాలి అట్లాంటి కర్రీ ఏమైనా ఉందా? ఆంధ్ర వంటకాలు కదా, మినిమం ఉంటది. ఉంటదంట. అలా ఏముండదు ఇక్కడ. డిపెండ్స్ ఆన్ డే, జనాల మూడు బట్టి ఉంటుంది అంతే తప్ప. మాకు ఇక్కడ బాగా సేల్ ఏదైతే చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. ఓకే, ఈ చెఫ్ కూడా ఆంధ్ర సైడేనా? మాస్టర్ కూడా ఆంధ్రానే. అంటే ఇక్కడ ఇదే బిజినెస్ కాకుండా లైక్ క్యాటరింగ్ అట్లా ఏమైనా ఆర్డర్స్ వస్తాయి? ఆర్డర్స్ చేస్తాం.
కంప్లీట్ ఇది ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు నేను ఉండను అనమాట. బిజినెస్ అనేది ఎప్పుడైనా సరే ఒకటే పెట్టుకోకూడదు, 2 ఆల్టర్నేటివ్స్ ఉండాలి. ఎందుకంటే ఇది స్లో అయితే ఇంకొకటి పికప్ అవ్వాలి కదా, లేదంటే మళ్ళీ అప్పులు చేసుకోవాలి. హలో సార్, హాయ్. సో ఎట్లా అనిపిస్తుంది ఫుడ్? యాక్చువల్లీ ఈరోజు మండే, వెజ్ తింటున్నాము. బట్ పర్వాలేదు, వెజ్ బాగానే ఉంది. ఇంతకుముందు మన యూట్యూబ్లోనే చూశాను ఒక ఛానల్లో, ఇట్లా సాఫ్ట్వేర్ వాళ్ళు పెట్టారని. మన ఫ్రైడే రోజు వచ్చినప్పుడు మాకు అసలు అడ్రస్ దొరకలేదు. ఇప్పుడు మా షెఫర్తో వచ్చాము, అడ్రస్ వచ్చాము. కానీ ఈరోజు టెస్ట్ చేద్దాం నాన్ వెజ్ అంటే, మండే కాబట్టి నాకున్న సెంటిమెంట్తో వెజిటేబుల్ తింటున్నాను. వెజిటేబుల్ పర్వాలేదు, బాగానే ఉంది. వీడియో చూసి వచ్చారు ఇందులో? అవును, యూట్యూబ్లో వీడియో చూసి వచ్చాము. అంటే కుమార్ అంటే 2.0 అన్నట్టు వీడియో చూసి వచ్చాము. అది రియల్గా అదే వచ్చాము, యూట్యూబ్లో చూశాను. మా సాయి, మా కొలీగ్ ఏంటంటే మొత్తం తిరుగుతూ ఎక్కడ ఉన్నారు ఆ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చాను యాక్చువల్లీ. అంటే చాలాసేపు వరకు కూడా ఈ స్టాల్ ఎక్కడున్నా సెర్చ్ చేశారు. మొన్న ఫ్రైడే రోజు మేము అందుకోలేకపోయాము, ఎందుకంటే మా ఎవరైతే కొలీగ్ వచ్చాడో అతనికి తెలియదు. ఇతను డైరెక్ట్ తీసుకుని వచ్చాడు, కుమార్ అంటే 2.0 అంటే. ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు కదా? అవునండి, అంటే నేను ఎక్కువ నేను టీవీ బంద్ చేశాను, యూట్యూబ్లోనే ఉంటాను. నేను ఎక్కువ మీ వాళ్ళే చూస్తూ ఉంటాను. యాక్చువల్గా అంటే యూట్యూబర్ కాదు కానీ ఆల్మోస్ట్ ఆల్ యూట్యూబ్లోనే ఉంటాను నేను. వీడియోస్ ఇవి అవి, ట్రావెల్, ఫుడ్ ఇవి అవి, మన లోకల్, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఇవన్నీ చూస్తుంటాను. అందులో చూసినప్పుడు మరి ఎలా ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఎలా చేస్తుంది, ఎలా అంటే ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా రావడము, ప్లస్ సాఫ్ట్వేర్ అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ వేరుంటాయి కదా. ఇట్లా బయటకు వచ్చి ఇలా ఒక అది మరి రోడ్ సైడ్ మీద ఇట్లా ఈ విధంగా ఒక డేర్ స్టెప్ గా తీసుకోవడం అనేది కొంత ఇది కదా. ఒక లేడీ, పైగా ఒక లేడీ, అది కూడా జాబ్ ఉండి కూడా సమ్వాట్ ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను ఒక అడ్మిన్ మేనేజర్ చేస్తున్నాను. నేను సాఫ్ట్వేర్ వాళ్ళంటే వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా వచ్చి వాళ్ళు చేయడం అనేది ఒక సంథింగ్, ఒక ఇంట్రెస్టింగ్ లో ఒక క్యూరియాసిటీ ఉండి నేను చూడడానికి వచ్చాను యాక్చువల్గా, ఏంది ఎలా అని. అది థ్యాంక్ యూ, వెల్కమ్. ఇంతకు ముందు మీరు జాబ్ చేసిన కంపెనీ నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి తిన్నారా? అయ్యా మా ఎండి వచ్చారు, కొలీగ్స్ వచ్చారు, తిన్నారు, వెళ్ళారు. ఏంటి సర్టిఫికేట్లు ఇసిరేసిన ఎండి ఇక్కడికి వచ్చాడా? ఎండి ఇస్రేలా హ్యాపీగానే బయటకు వచ్చారు. ఇసిరేసారుగా? నేను ఇస్రేలా హ్యాపీగా బయటకు వచ్చా. బాబు మీరు లేని పని అన్ని తీసుకెళ్ళి ఏమంటారు పెట్టారు అసలు. నాకు లేని పని మీరు క్రియేట్ చేస్తున్నారు తెలుసు. ఇప్పుడు నేను ఎందుకు క్రియేట్ చేస్తా మేడం? చేస్తున్నారు నిజంగానే. మీరు అదే ఇంతకు ముందు చెప్పినా నేను అడుగుతున్నా. లేదు పేపర్స్ ఎందుకు ఇసిరేస్తాను, అంత ఇసిరేసే సీన్ ఉంది అనుకుంటున్నారు నాకు. నార్మల్ గా రెసిగ్నేషన్ పెట్టా, ఓకే అన్నారు, బయటకు వచ్చాం అంతే. సో టైమింగ్స్ ఏంటి, మీ టైమింగ్స్ ఏంటి? 11:30 to 3:30, 4 లాస్ట్. ఓకే, ఇంకా రైస్ ఉండిపోతే 4:30 వరకు ఉంటాం. ఎన్ని ప్లేట్స్ వెళ్తాయి? ప్లేట్స్ కౌంట్ చెప్పలేను, బికాస్ కొంతమంది ప్లేట్స్ పార్సల్స్ పట్టుకెళ్తారు, తినే వాళ్ళు ఉంటారు కాబట్టి అది చెప్పలేము. కానీ కేజెస్ వైజ్ వెళ్తుంది రైస్. వన్ డే బిజినెస్ ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు, చెప్పం. బిజినెస్ నేర్చుకోవడానికి బిజినెస్ సీక్రెట్స్ చెప్పం కదా, కెనాట్ బి రివీల్డ్. సారీ. అందులో దిగితే తెలుస్తుంది లోతు ఎంత ఉన్నది. ఉంటుంది, ఒక రోజు మంచి డే ఉంటుంది, ఒక రోజు బ్యాడ్ డే ఉంటుంది. సో బ్యాడ్ డేస్ ని కూడా తీసుకోగలిగితేనే ఈ జర్నీ చేయగలం, లేదంటే కష్టం. అంటే మీరు మాట్లాడే విధానం చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఎక్కడో డిస్టర్బ్ అయ్యారు మీరు. దేనికి? ఏదో డిస్టర్బ్ అయ్యారు. ఇంత ఫన్నీగా నా పని నేను చేసుకుంటా, నా సావు నేను చేస్తా అన్నట్టు, నా పని నేను చేసుకుంటా అట్లా. ఇంత జోవియల్ గా నేను ఎంట్రీ ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత మీరు ఇలాంటి కంప్లైంట్ ఇస్తే నేనేమనుకోవాలి చెప్పండి. అసలు అర్థమవుతుంది. డిస్టర్బెన్స్ కాదు, హెల్త్ బాగా యాక్చువల్లీ వాళ్ళ. మీకు వచ్చినట్టు చెప్పా హెల్త్ బాగాలేదని. మీరు ఎక్కడ లాంగ్ అంటే నేను ఎక్కడి నుంచో అనుకున్నాను, పక్కన తెలియలేదు కదా. చీటింగ్ చేసి మరి ఇంటర్వ్యూ తీసుకుంటాను మిమ్మల్ని చూసాక అర్థమైంది. ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారని నేను అడగాలి కాదు. అంటే ఈ మధ్యకాలంలో బయట ఆకలేస్తుంది, కొంచెం అన్నం పెడతాం అలాంటివైనా జరిగాయా? తినేసి కార్లో తినేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు డబ్బులు ఇవ్వకుండా. కానీ డబ్బులు ఎగ్గొచ్చారా? చాలా సార్లు. అంటే అంటే వాళ్ళు కనిపిస్తున్నా మీరు పిలవలేనికి? లే, అలా ఏముండదు, అలా ఏం లేదు. ఇక్కడ ఆటోలు క్యాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే కంఫర్ట్ గా అందులో తింటానంటారు, ఓకే అంటాము. రెండోసారి వచ్చి చేయించుకుంటారు. ఇటు కస్టమర్స్ చూడగానే అటు పారిపోతారు వాళ్ళు. ఓకే, అయిపోయి. ఈ బన్నీ బాబు ఎవరు పక్కన? ఎవరు ఆయన? యాక్చువల్లీ ఇది నేనే కాదు, నా ఫ్రెండ్ కూడా పార్ట్నర్ జాకిర్ అని. ఓకే, తనకి ఒంట్లో బాగోపోతే తిను మా వర్కర్ వాళ్ళ హస్బెండ్.
సపోర్ట్ కోసం వచ్చాడు అన్నట్టు బండి. బండి బాబు హాయ్, బండి బాబు హాయ్ చెప్పండి. సపోర్ట్ కోసం తీసుకొచ్చుకున్నా ఒక్కదాన్ని ఎందుకని. ఓకే, సో హీఈస్ మై ఫ్రెండ్. తనకి మాట్లాడతారా తను? మాట్లాడు. అదెందుకు? తనకి కెమెరా షే అనమాట. ఈ బిజినెస్ పెట్టడానికి మెయిన్ రీజన్ తనే. ఓకే, జాకిర్ సో అంటే సపోర్ట్, బ్యాక్ బోన్ అనుకోవచ్చు. ఈజ్ ద మెయిన్ సపోర్ట్ అనమాట. సో లేకపోతే నేను ఒక్కదాన్ని ఇంత మేనేజ్ చేయడం కష్టం యాక్చువల్లీ. ఏదో వీడియోలు వైరల్ అయితే నేనే చేసుకున్నానులే, నా వెనకాల నా ఫ్రెండ్ ఉన్నాడు, అది తనే, తన వల్లే నిలబడ్డా. రైట్. అండ్ మీకు ఎంత పాజిటివ్ వచ్చిందో ఒక పక్క అంతే నెగిటివ్ కూడా వచ్చింది. అయ్యో ఐ మీన్ అంటే ఎట్లా అంటే అంత బాగా చదువుకుని ఎందుకు ఈ ఫుడ్ బిజినెస్ వేస్ట్? అవును, అందరూ కమెంట్స్ ఎవరు చూడలేదు. వేరే వాళ్ళు కూడా లేలే కమెంట్స్ లో చదవండి, చాలా మంది ఏమంటారు తెలుసా, పీకేసి ఉంటారా బాయ్, అందుకే చెప్తుంది ఇలాంటి సోది. నన్ను ఎవరు పీకేలేదండి, నేనే బయటకు వచ్చాను. అది అందరూ పెట్టేది ఏంటంటే జాబ్ పోయి ఉంటుంది, పీకేసి ఉంటుంది. లే ఆఫ్లు జరుగుతున్నాయి, అవుతాయి, పోవాలంటే మేము పోతాం. సో పీకేయలేదు ఎవరు, నేనే మానేసా యాక్చువల్లీ. అదొకటి క్లారిటీ. కమెంట్స్ లో నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి, నేను చదువుకున్నాను, నవ్వుకున్నాను, లైట్ తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏం ఫీచర్ కదా నన్ను. అఫ్ కోర్స్ ఒప్పుకుంటా, ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides కదా, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ ఉన్నారు, ఆమెకి ఇది నచ్చట్లా, స్టిల్ మా మమ్మీకి నచ్చట్లా. ఎందుకు ఎందుకు అని ఇప్పటికీ ఫోర్స్ చేసి నన్ను తిడుతున్నారు కూడా. సో మా మమ్మీకి నచ్చట్లేదంటే బయట వాళ్ళకి ఎలా నచ్చుద్దని నేను అనుకోవాలి. సో సేమ్ థింగ్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీ మమ్మీ మానేయాలి అని ఆమె 1 month నుంచి చెప్తుంది కదా, మానేసానా? మానేలే. స్టార్ట్ చేసి 1 month అయిందా? 1.5 month పైన అయితే. 1.5 month లోనే గచ్చిబౌలిలో ఒకటి కొన్నారంటే గ్రేట్ అసలు. థ్యాంక్ యూ. అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఎక్కడో నాకు చెప్పరు, అది ప్లేస్ నాకు చూపించాను అనుకోండి, నేను ఇప్పుడే వాటిని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుని వచ్చేస్తా కూడా. హ్యాపీ. అప్పుడు మిమ్మల్ని గృహ ప్రవేశానికి పిలుస్తాను, అప్పుడు కూడా మీ చేత వ్లాగ్ చేయించుకుంటా, హోమ్ టూర్. రైట్. అంటే ప్రెసెంట్ జనరేషన్, ఐ మీన్ గర్ల్స్ కి, చదువుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్ కి, ఇక్కడ చాలా మంది ఉంటారు జాబులు రాక, వాళ్ళకి ఇలాంటి బిజినెస్ కరెక్ట్ అంటారా? నేనైతే జాబులు రాని వాళ్ళకి, రీసెంట్ అమ్మాయిలకి అయితే నేను చెప్పేది ఒకటే థింగ్, ఈ అక్క పెట్టేసింది మనం కూడా వైరల్ అయిపోదాం. యాక్చువల్లీ నేను పెట్టినప్పుడు నేను ఆ థాట్ తో రాలా, నాకు కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ ఉంది యాక్చువల్లీ. జాబ్ మానేసి ఇది పెట్టాక అక్కడ టిఫిన్ సెంటర్ స్లో అవ్వడం, ఇవన్నీ ఫినాన్షియల్. ఇప్పుడు మాస్టర్ ని వాళ్ళని పీకేలేను కదా నేను వెంటనే, సో నాకు కాంట్రాక్ట్ కూడా ఉంటుంది అక్కడ టిఫిన్ సెంటర్ కి. అలా అని చెప్పి మధ్యలో లాస్ చేసుకోవడం ఎందుకు? ఏమి చెప్పుకోవాలంటే బోల్ చెప్పుకోవచ్చు, జాబ్ చేసా, డబ్బులు సేవ్ చేసా, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో నేనేంటి గెట్ బ్యాక్ అవ్వాలి, వేరే వాళ్ళని అప్పటికి నేను ఎందుకు చేసుకోవాలి, నా చేతిలో కష్టం ఉంది, చేసుకోగలను అని చెప్పి దిగా. ఇన్ కేస్ నన్ను చూసి చెప్పే వాళ్ళందరికీ ఏంటంటే నీకేం నచ్చిందో చేయండి, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, అది ఫుడ్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దిగా. మరి ఎందుకు శిరీష ఇలా రోడ్ సైడ్ పెట్టింది? ఒక మంచి రెస్టారెంట్ ఓపెన్ చేయొచ్చు కదా, అదే అంత బిజినెస్ మైండ్ ఉంటే. ఎంత బిజినెస్ మైండ్ ఉన్నా అంటారు కదా, ఆవగించ అంత అదృష్టం కూడా ఉండాలంటారు కదా, అది కూడా కొన్నిసార్లు తగలాలి మనకి. అది నాకు ఇక్కడ మీన్స్ దగ్గర తగిలింది అంతే. ఈ ప్లేస్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇదే ప్లేస్ మార్చలేదా? లేదు, ఇదే ప్లేస్ స్టాండర్డ్ ఇక్కడ ఉన్నా. ఎందుకంటే అలా ఉంటేనే ఇది వాళ్ళ ప్లేస్ అని తెలుస్తుంది, వేరే వాళ్ళు పెట్టుకోరు. లేదనుకోండి ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట పెడతారు. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎట్లా అనిపిస్తుంది ఫుడ్? బాగానే ఉంది. ఇది బోటి కర్రీ తీసుకున్నాం, బాగానే ఉంది. అంటే హోమ్లీ టేస్ట్ ఉందా లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చిందా? రెండు ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది ప్లస్ హోమ్ది కూడా ఉంది. అయితే ఇంతకుముందు ఈ రోడ్లో లేకుండా ఏమో, ఇప్పుడు చాలా పడ్డాయి, అయినా కూడా ఇక్కడ ఒక్కటే ఫేమస్ అయిపోయింది. అంటే వీడియోలో చూసి ఇక్కడికి వస్తున్నారా? వీడియోలో చూసి, మొత్తం యూట్యూబ్లో కదా, అలా చూసి ఇక్కడికి వస్తున్నాం. ప్రెసెంట్ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంది. ఇది బోటి తీసుకున్నాం, బోటి అయితే బాగుంది. చికెన్ అయితే మామిడి తీసుకున్నాడు, చికెన్ కూడా బాగుంది అంటున్నాడు. ఇంకా అదే ఇలా యూట్యూబ్ లో చూసి వచ్చినాం అన్నమాట. ఇలా వెళ్ళకుంటే కొంచెం ఇక్కడ తిరిగి మా సార్ వాళ్ళకి వచ్చి లేదా, ప్రజెంట్ అయితే బాగానే ఉంది. చాలా మంది కూడా ఇక్కడికి సెర్చ్ చేసి వస్తున్నారు కదా, అంటే నేను కొన్ని వీడియోస్ లో చూసా లొకేషన్ మాకు దొరకట్లేదు అని చెప్పేసి అంటారు. మీరంతా త్వరగా అవగొట్టుకుని వెళ్తే నాకు అంత బిజినెస్ జరుగుద్ది. చాలా సేపు అయింది ఇంటర్వ్యూ ఇచ్చి, త్వరగా కానివ్వండి. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఆకలేస్తుంది, అన్నం పెడతామా? పే చేయండి, పట్టుకెళ్ళండి. 80 rupees మీల్స్, వెజ్ మీల్, నాన్ వెజ్ 110 పే చేసి తినేయండి. అది కాదు మేడం, ప్రమోట్ చేస్తాను. 2 రోజుల నుంచి అన్నం తినలేదు. ఎవరు తినద్దన్నారు? పని చెయ్యి, మా దగ్గర ఒక రోజు పని చేయి, ఫుడ్ పెడతా.
మీరు చూడట్లేదా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు? ఆ కమెంట్స్ లో వేసుకుంటారని చూసుకోవట్లేదు. ఓకే, ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత హ్యాపీ? హ్యాపీ అంటే అలా ఉండదు, థింగ్స్ ఉంటాయి కొన్నిసార్లు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా తిరుగుద్ది, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది బిజినెస్. ఏం కావాలి మీకు? బోటీ అయ్యమంటారా? సో ఫైనల్ గా బిజినెస్ పెట్టిన తర్వాత శిరీష హ్యాపీగా ఉంది చెప్పుకోవచ్చు. అంటే టూ మచ్ హ్యాపీ అని కాదు కానీ ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. ఓకే, బిజినెస్ పెట్టాను, బై గాడ్స్ గ్రేస్ టచ్ వుడ్ వెళ్తుంది, ఇంకొంచెం గ్రో అయితే ఐ విల్ బి ఇన్ సేఫ్ జోన్ అని, అంతే. ఇదంతా ఎవరి కోసం? ఫ్యామిలీ కోసమా లేకపోతే నీ కోసమా? మోస్ట్ ఆఫ్ ద టైం నా కోసం, ఎందుకంటే ఐఎమ్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్ కదా. మా మమ్మీకి అలాగా ఇంటి దగ్గర మాకు బిల్డింగ్ ఉంది, అందులో రెంట్స్ వస్తే అవి వస్తాయి, సో షీ కెన్ హ్యావ్ ఇట్. ఇంత వయసు వచ్చి కూడా మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు డబ్బులు ఇవ్వమంటే చాలా అసహ్యంగా ఉంటుంది చదువుకుని. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శిరీష. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫన్నీయెస్ట్ అండ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇంటర్వ్యూ ఐ హావ్ ఎవర్ గివెన్. ఓకే, రియల్ గా. సో గైస్, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు ఇక్కడికి రావడం, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఆమె ఇక్కడికి వదిలేసి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసింది. సో అంటే తన ఒపీనియన్ అది, తన ఇంట్రెస్ట్, తనకి అక్కడ ఇంట్రెస్ట్ లేదు, అంచేత మానేసింది, ఏదైనా బిజినెస్ చేయాలనిపించింది, సో ఫుడ్ బిజినెస్లోకి వచ్చింది. అండ్ దీనికి సంబంధించి కొంతమంది నెగిటివ్గా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లా వద్దు, సో మనం మంచిగానే చూద్దాం. సో అండ్ లొకేషన్ కూడా నేను ఆమెను అడిగి ఒకసారి మన దాంట్లో పెట్టే ప్రయత్నం కూడా నేను చేస్తా. సో ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేటట్టు మీరు లొకేషన్ కొట్టుకుంటే అట్లా వీడియోలో ఖచ్చితంగా పెడతాను నేను డిస్క్రిప్షన్లో, చూడండి, ఫాలో కండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.